నేను డాక్టర్ కుమార్ రాజా. నేను ఇయర్, నోస్, థ్రోట్, చెవి, ముక్కు, గొంతు మరియు గురక స్పెషలిస్ట్. నేను విశాఖపట్నంలో ఉంటాను. నేను ఈరోజు మాట్లాడబోతుంది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చెవి తాలూకా జాగ్రత్తలు. చెవిలో గువిలి చేరినట్లయితే చెవిలో వినపడడం తగ్గుతుంది. ఓకే, చెవిలో నొప్పి రావచ్చు అది ఇన్ఫెక్ట్ అయితే, లేదా దాని మీద ఫంగస్ చేరినట్లయితే దాని వెనకాతలు ఉన్నటువంటి గూబని అది హోల్ క్రియేట్ చేయొచ్చు, లేదా అందులో విపరీతమైన నొప్పి రావచ్చు. సో చెవి ఎప్పుడూ కూడా క్లీన్ గా ఉంచుకోవడం అనేది చేయాల్సిందే. చెవిని క్లీన్ చేసుకోవడానికి సెల్ఫ్ క్లెన్సింగ్ మెకానిజం అని ఉంటుంది. సో నార్మల్ గా మనం నవ్వులుతున్నప్పుడు, నోరు తెరిచినప్పుడు, అలాగే మన ఫేస్ లో ఉన్న కండరాలు కదిలినప్పుడు చెవిలో ఉన్నటువంటి వ్యాక్స్ దానంతట అది బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం చెవిని ఏదన్నా క్లీన్ చేయడానికి మన ఈ బడ్స్ అని కానివ్వండి, లేకపోతే పిన్నీసులను కానివ్వండి, లేకపోతే తాళాలను కానివ్వండి ఎప్పుడైతే పెడతామో, వీఆర్ యాక్చువల్లీ పుషింగ్ ద వ్యాక్స్ డీప్ ఇన్సైడ్ ద కెనాల్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ హెల్ప్ఫుల్. ఇది హెల్ప్ కాదు కదా, దీని మూలంగా హాని జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ గువిల్ని మనం లోపలికి పుష్ చేసినప్పుడు ఎంత స్పీడ్ గా పుష్ చేస్తాము, లేదంటే ఎంత ఫోర్స్ఫుల్ గా పుష్ చేస్తాము అన్న దానివల్ల అది ఉండకూడని చోటకి వెళ్ళి ఉండడం ఒకటి. రెండోది, ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్లస్ మనం పుష్ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కెనాల్కి దెబ్బ తగలడానికి అవకాశం. సో సామాన్యంగా మనం చెవిని మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా చెవిలో ఉండిపోయినట్టు అనిపిస్తే యూ హ్యావ్ టు మీట్ అన్ ENT స్పెషలిస్ట్ వేర్ హీ విల్ హెల్ప్ యూ. చిన్నపిల్లలకి ఉన్న దాంట్లో లీస్ట్ ట్రబుల్సమ్ అంటే చిన్నపిల్లలకి మనం తిరి పెట్టడం అంటాం. ఒక మాయిస్ట్ టవల్తో రౌండ్ చేసి దాన్ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంతవరకు వీలైతే అంతవరకు బయట మాత్రమే మనం చెవి చుట్టూతా క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఏ బడ్ కానీ, తాళం కానీ, లేకపోతే పిన్నీసులు కానీ, లేకపోతే మ్యాచ్ స్టిక్స్ కానీ ఇవేవి పెట్టకూడదు. చెవిలో క్లీన్ చేసుకునేటప్పుడు మనకి లోపలి వరకు మనకి ఉంది అని అనుమానం వచ్చినట్లయితే ఒకసారి ENT సర్జన్ కలవాలి. వాళ్ళు దే విల్ ఫోకస్ విత్ లైట్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఇన్సైడ్. లోపల వరకు చూసి లోపల వరకు ఎలాగుందో గమనించగలుగుతారు. మనం ఒకవేళ క్లీన్ చేసుకునేటట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బడ్స్ కానీ, తాళాలు కానీ ఇవేవి పెట్టి క్లీన్ చేసుకోకూడదు. మ్యాక్సిమం వాట్ వీ కెన్ యూస్, ఎంతవరకు తక్కువ యూస్ చేస్తే అంత మంచిది. కానీ ఉన్న దాంట్లో ఈ తడి టవల్ని రోల్ చేసి అది పెట్టి మాత్రమే చెవి కొద్దిగా క్లీన్ చేసుకోవడం, బయటగా క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. లోపలికి ఎప్పుడైనా వెళ్ళింది అని అనిపిస్తే మీరు ఒక ENT సర్జన్ కలవడం ద్వారా దాని గురించి మీరు కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ని పొందగలరు. చెవి క్లీన్ చేసుకోవడం అది అందరికీ అన్నిసార్లు అది రిచువలిస్టిక్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందిలో చెవి క్లీనింగ్ సెల్ఫ్ క్లెన్సింగ్ మెకానిజం అని ఉంటుంది, అది ఫెయిల్ అవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక ENT సర్జన్ కలవడం ద్వారా ఆ ప్రాబ్లంని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. బట్ మనం ఎప్పుడైతే సొంతంగా చెవి క్లీనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో చాలాసార్లు మనకి మనం హాని చేసుకున్న వాళ్ళం అవుతాం. తద్వారా మనం చెవిలో నొప్పి రావడం కానీ, లేకపోతే గూబకి రంధ్రం పడడం కానీ, లేకపోతే ఆ చెవిలో ఉన్నటువంటి గువిలు ఏదైతే ఉందో అది ఇన్ఫెక్ట్ అయిపోవడం కానీ, దాని మూలంగా భరించలేనటువంటి నొప్పి, వినపడకపోవడం, చెవిలో గుయ్యని సౌండ్ రావడం, కళ్ళు తిరిగినట్లు అనిపించడం, ఇవన్నీ జరగచ్చు. సో ఇవన్నీ కూడా మనం ప్రివెంటబుల్ కాంప్లికేషన్స్ అంటాం. సో ఇది చెవిలో క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా మనం ఈ కాంప్లికేషన్స్ని తెచ్చుకుంటున్నాం. సో అందుకని వీలైనంత వరకు మనం చెవిలో క్లీన్ చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదా కొంతమందికి రెగ్యులర్గా ఈ సెల్ఫ్ క్లెన్సింగ్ మెకానిజం పాడయింది అని ఎవరైనా డాక్టర్ గారు ఇంతకుముందు ENT డాక్టర్ గారు చెప్పినట్లయితే వాళ్ళు ఆన్ రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి, లేకపోతే ఎవ్రీ 4 monthsకి ఒకసారి చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ గారికి కలిసి వాళ్ళ ద్వారా ప్రొఫెషనల్ హెల్ప్ పొందితే మీకు కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టుగా మనం గమనించాలి.